అంటే మనం చూస్తూ ఉంటాం కదా, ఆటోల మీద వెనకాల నచ్చిన కొటేషన్లు రాసుకుంటూ ఉంటారు. అమ్మాయిల జోలికి వెళ్ళొద్దు, నాశనం అయిపోతావు అని, లేకపోతే అప్పు చేసి కొన్నాను, నన్ను ఢీ కొట్టకరు అని చెప్పేసి రకరకాలుగా చెడేవు చాలా చాలా రకరకాలుగా ఉంటాయి, చాలా అట్రాక్టివ్ గా క్యాచీగా ఉంటాయి. అంటే ఇక్కడ హైదరాబాద్ లో ఒక ఆటో డ్రైవర్ తన ఆటో బ్యాక్ సైడ్ రాసింది మనం చూడొచ్చు, చేంజింగ్ యువర్ రిలీజియన్ ఈజ్ లైక్ చేంజింగ్ యువర్ ఫాదర్. అంటే నువ్వు మతాన్ని మార్చుకుంటే నువ్వు నీ తండ్రిని మార్చుకున్నట్టు అని చెప్పేసి జై శ్రీరామ్ అని కూడా ఉంది దానిలో. వెంటనే కొంతమంది అభ్యంతరం వ్యక్తం చేశారు. అభ్యంతరం ఎవరు వ్యక్తం చేస్తారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వాళ్ళు అత్తాపూర్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చారు. ఎస్ఐ ఈ ఆటో డ్రైవర్ కి ఫోన్ చేశాడు. ఫోన్ చేసి కాస్త దురుసుగా మాట్లాడాడు. అది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయిపోతే భారతీయ జనతా పార్టీ సపోర్ట్ చేస్తోంది. బండి సంజయ్ నిన్న పిలిచి సత్కరించారు. అండ్ రాజా సింగ్ కూడా చాలా పాజిటివ్ గా, ఈ భాగ్యనగర్ ఉత్సవ కమిటీ ప్రధాన కార్యదర్శి రావనోతుల శశిధర్ కూడా ఆయన పైన దాడి జరిగింది అంటూ ఆయన కూడా పోలీసులు గట్రా కలిశారు. ఇదేంటంటే సమస్య ఇక్కడ ఏంటంటే, ఇవి ఎప్పుడు ఇది PVNR అంటే PV నరసింహారావు ఎక్స్ప్రెస్ హైవే, అది అత్తాపూర్ గుండా పోతుంది, మీరు గమనించి ఉంటారు. అక్కడ ఏంటంటే పిల్లర్ నెంబర్ 105 దగ్గర ఈ ఆటో ఆపి ఉంచిన సమయంలో కొందరు ఈ కొటేషన్లు గమనించి డ్రైవర్ని ప్రశ్నించారు, అలాంటి పదాలు వాడొద్దు, హైదరాబాద్ నగరంలో ప్రజలు మతరాజ సామరస్యంతో జీవిస్తున్నారు అని. అక్కడ వరకు ఓకే. అంటే ఇక్కడ సోషల్ హార్మోనిని దెబ్బతీయొద్దని కొందరు వ్యక్తులు సూచించారన్నది అక్కడ వరకు ఓకే. కానీ నువ్వు ఇలా పెట్టకూడదు అని కొందరు ఎవరైతే అన్నారో, దుర్భాషలాడారో, అది తప్పు. బట్ అట్ ది సేమ్ టైమ్ వాళ్ళు కొందరు ఎవరైతే పోలీసులకు ఫిర్యాదు చేశారు, పోలీసులు కూడా క్లియర్ గా చెప్పొచ్చు, క్లీన్ అండ్ క్లియర్ గా చెప్పొచ్చు ఏమని, లేదు ఇక్కడ మన సోషల్ హార్మోని దెబ్బతింటుంది, మీరు అట్లా రాయకూడదు, అది ప్రొవోక్ చేసేటట్టుగా ఉంది అని ఒకవేళ చెప్పాలనుకుంటే దాన్ని చెప్పొచ్చు. కానీ అత్తాపూర్ ఎస్ఐ కొంచెం హార్ష్ గా మాట్లాడారు అన్న అంశం, ఒక ఆడియో బయటకు వచ్చింది అన్నది ఒక చర్చలో ఉన్న వ్యవహారం. ఈ వనపర్తికి చెందిన భరత్ కుమార్ అనే వ్యక్తి అసలు ఈ ఆటో డ్రైవరు, ఈయన ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఆయన రాసింది ఏంటి, ఈ భూమి మీద పుట్టిన ఎవరైనా హిందువులే, జై శ్రీరామ్, నీ మతాన్ని మార్చుకోవడం అనేది తండ్రిని మార్చుకోవటమే అన్నది. సరే, కొందరు అభ్యంతరం చెప్పడం, అత్తాపూర్ ఎస్ఐ కంప్లైంట్ చేయడం, ఈయనకి చేయడంతో ఇష్యూ అనేది ఇప్పుడు పెద్దదైపోయింది. అలాగే అత్తాపూర్ ఎస్ఐ ఫోన్ చేసి మాట్లాడిన ఆడియో కూడా ఇప్పుడు సోషల్ మీడియా చుట్టూ చక్కెర్లు కొడుతుంది. ఇక్కడ 2 రకాల సెన్సిటివిటీస్ ఉన్నాయి. ఇప్పుడు ఈ ఆటో మీద జనరల్ గా రాసుకునేవి ఒక చర్చకు దారి తీసాయి. దీని నేపథ్యంలో మీరు ఇందాక ప్రస్తావించినట్టుగా బండి సంజయ్ మాట్లాడారు. అలాగే ఈ ఆటో వాళ్ళకి మద్దతుగా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో, ఇన్స్టాగ్రామ్ లో, వీటిల్లో చాలా మంది అనుకూలంగా పోస్టులు పెడుతున్నారు. ఈ విధంగా పెడితే తప్పేంటి అన్న అంశాలను పెడుతున్నారు. అలాగే కొందరు హిందుత్వవాదులు కూడా రంగంలో దిగి DGP CV ఆనంద్ని, అలాగే హైదరాబాద్ CP VC సజ్జనార్ని ట్యాగ్ చేస్తూ వీడియోలు పెడుతున్నారు. అందుకే ఇది కొంచెం సెన్సిటివ్ గా ఉంది. ఇప్పుడు బజరంగ్ దళ్ విశ్వ హిందూ పరిషత్ కూడా రంగంలోకి దిగాయి. ఆ భరత్ కుమార్ కు న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చాయి. నిన్న ప్రస్తావించినట్టుగా భాగ్యనగర్ గణేష్ ఉత్సవ కమిటీ ప్రధాన కార్యదర్శి రావనోతుల శశిధర్ కూడా ఆటో డ్రైవర్ పై దాడి జరిగింది అని ఆరోపిస్తున్నారు. ఇలా ఇది కొంత సెన్సిటివిటీతో కూడుకున్నది. కానీ ఇక్కడ లార్జర్ సెన్స్ చెప్పాల్సింది ఏంటంటే, సరే ఆటో డ్రైవర్ కు ఆయన హిందూ మతం మీద ఉన్న ప్రేమ, అభిమానం కావచ్చు, రాసి ఉండొచ్చు. కొందరు దీనిపైన అభ్యంతరం వ్యక్తం చేశారు. ఫస్ట్ అభ్యంతరం వ్యక్తం చేస్తున్న వాళ్ళలో ఒక సిన్సియారిటీ ఉంది. వాళ్ళు ఏమన్నారు, మత సామరస్యాన్ని దెబ్బతీయచ్చు, హైదరాబాద్ అనేది భిన్న మతాల, భిన్న సంస్కృతుల సమ్మేళనం వాళ్ళు చెప్పారు ఫస్ట్ చెప్పినప్పుడు. దాన్ని కూడా మనం అంతగా మనం వ్యతిరేకించాల్సిన అవసరం లేని అంశం. కానీ ఇక్కడ ఒకటి మాత్రం కరెక్ట్, ఇది మన హైదరాబాద్ అనేది, భాగ్యనగరం అనేది ఇది మత సామరస్యానికి ప్రతీక. మనకు తెలుసు, బోనాలు, తర్వాత గణేష్ నిమజ్జనాలు, క్రిస్మస్ వేడుకలు, రంజాన్ వేడుకలు, ఇవన్నీ కూడా ఇక్కడ చాలా బెస్ట్ గా జరుపుకుంటారు. అందరూ కలిసిమెలిసి జరుపుకుంటారు. మీరు అన్నట్టుగా కొంత కమ్యూనల్ గా గతంలో కొన్ని వ్యవహారాలు జరిగి ఉండొచ్చు. అలాగే కొంత సందర్భాల్లో కొన్ని పార్టీల నాయకులు, కొన్ని మతాలకు రిప్రజెంట్ చేసే నాయకులు చేసిన వ్యాఖ్యలు కూడా కొన్ని సందర్భాల్లో మత ఘర్షణలకు దారితీసిన పరిస్థితులు కూడా ఉన్నాయి, నేను కాదనటం లేదు. కానీ ఫైనల్ గా ఏంటంటే, బీయింగ్ ఏ ఇండియన్స్ మనం సోషల్ హార్మోనీని కాపాడే ప్రయత్నం చేయాలి. బీయింగ్ ఏ మీడియా మన సోషల్ హార్మోనీని కాపాడే ప్రయత్నం చేయాలనేది ఇక్కడ ఇమిడి ఉన్న అంశం. సరే, ఒకవేళ నిజంగా ఆయనకి వ్యతిరేకంగా మరి కొందరు ఎంబరాసింగ్ గా ప్రవర్తిస్తే, ఎంబరాసింగ్ గా పోస్టులు పెడితే ఖచ్చితంగా
ప్రతి ఒక్కరికి రైట్ ఉన్నట్టే భరత్ కుమార్ కూడా రైట్ ఉంది. ఎందుకంటే కొందరు చాలా మంది రాస్తారు, కొందరు జీసస్ నా దేవుడు అని కొందరు ఆటోల మీద రాసుకుంటారు. తర్వాత కొందరు ఎవరైతే ముస్లిం కమ్యూనిటీకి చెందిన వాళ్ళు, మిగతా కమ్యూనిటీకి చెందిన వాళ్ళు, వాళ్ళ విశ్వాసాలకు తగ్గట్టుగా, వాళ్ళు ఇష్టపడే దైవానికి తగ్గట్టుగా కూడా ఆటోల్లో ఫోటోలు వేసుకోవటం, వాళ్ళ యొక్క సందేశాలను రాసుకుంటారు. వాళ్ళు రాసుకున్నప్పుడు తప్పు లేనిది, ఇతను రాసుకుంటే తప్పేంటి అన్నది కూడా ఇప్పుడు మనం లేవనెత్తాల్సిన ప్రశ్నే. ఎవరో రాసుకున్నా తప్పు లేదు, కానీ అవి ఏంటంటే ఎదుటి వాళ్ళని రెచ్చగొట్టేటట్టుగా ఉండకూడదు, ఎదుటి వాళ్ళని రెచ్చగొట్టేటట్టుగా ఉండకూడదు. ఇప్పుడు ఇది కూడా అంత రెచ్చగొట్టేటట్టుగా లేదు, కానీ ఏంటంటే ఇందులో ఒక భూమి మీద పుట్టిన ఎవరైనా హిందువులే జై శ్రీరామ్ అనేది కొన్ని వర్గాలకు ఇష్టపడే అంశం అయినప్పటికీ ఇది కొంత సోషల్ హార్మోనిని దెబ్బతీసేది అన్నది కొందరు ప్రశ్నించారు. ఇది కొంత సెన్సిటివ్ మ్యాటర్, కొంత రాజకీయాలు, విశ్వ హిందూ పరిషత్ ఇవన్నీ ఇమిడి ఉన్నాయి కాబట్టి దీనికి ఒక లాజికల్ గా ఒక కన్క్లూజన్ కూడా, ఒక పాజిటివ్ కన్క్లూజన్ రావాలి. దీన్ని ఇంకా పెద్దది చేయొద్దు దయచేసి. సరే ఇష్యూ అయ్యింది, ఒక ఎస్ఐ మాట్లాడారు, మిగతా వాళ్ళు కూడా దిగారు కాబట్టి దీన్ని ఏదో ఒక కమ్యూనల్ డివైడ్ అంశంగా దీన్ని చూడొద్దు, దాన్ని దయచేసి మార్చొద్దని మనం పిలుపునివ్వాలి.